విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఈ ఇద్దరు పేర్లు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు కలిసి ఒకే వెకేషన్ స్పాట్ కు వెళ్లి ఫోటోలు షేర్ చేయడం అభిమానుల్లో జోరుగా చర్చకు దారి తీసింది. తాజాగా ఒమాన్ టూర్ కు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో వీళ్ళ రిలేషన్షిప్ మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. అసలు సంగతి ఏంటంటే విజయ్ దేవరకొండ ఓ గుర్తు తెలియని ప్రదేశానికి వెళ్లిన మరుసటి రోజు రష్మిక మందన ముంబై నుండి బయలుదేరినట్లు కనిపించింది. అప్పుడే ఫ్యాన్స్ ఇద్దరూ కలిసి వెకేషన్ కు వెళ్తున్నారా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆ వార్తలు ఎలాంటి ఆధారాలు లేకుండానే ముగిశాయి. అయితే పుట్టినరోజు సందర్భంగా రష్మిక మందన ఒమన్ బీచ్ లో తీసిన ఫోటోలు తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అభిమానులు కామెంట్లలో విజయ్ దేవరకొండ ఎక్కడన్న ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు. ఫోటోలో కనిపించే నేపథ్యాన్ని బట్టి అతను కూడా అక్కడే ఉన్నాడని పక్కాగా గుర్తించారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఇటీవల బీచ్ లో గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోలు షేర్ చేశారు. తన పోస్ట్ కు రైడింగ్ హార్సెస్ అండ్ లివింగ్ బేర్ ఫీట్ అనే క్యాప్షన్ ఇచ్చారు. దీన్ని రష్మిక వెంటనే లైక్ చేయడం మరింత అనుమానాలను పెంచింది. ఇద్దరు షేర్ చేసిన ఫోటోల్లో నేపథ్యం, బీచ్ వాతావరణం, సముద్రపు దృశ్యాలు ఒకేలా ఉండడంతో వీరిద్దరూ ఒకే సమయంలో ఒమన్ లో ఉన్నారని స్పష్టమైంది. దీంతో రష్మిక బర్త్డేను విజయ్ దేవరకొండతో కలిసి సెలబ్రేట్ చేసిందనే వార్తలకు బలం చేకూరింది. సినిమాల పరంగా చూస్తే రష్మిక ది గర్ల్ ఫ్రెండ్, కుబేరా వంటి సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.